యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా 25వ అధ్యాయం 8వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకనైనా వేలాది వందనముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మరి నా తండ్రి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకునైనా నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో మా అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నైనా. ప్రభా, మరి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి గృహాలకి క్షేమకరంగా తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రం నైనా. రాని వారి కోసం కూడా నైనా నీ కృప తోడుగా ఉంచి క్షేమకరంగా బిడ్డలందరూ గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయినా. నా తండ్రి, రాత్రి వాళ్ళ సమయంలోనైనా మీరు ఇస్తున్న వాగ్దానంనైనా ప్రతి ఒక్క బిడ్డ పైనైనా నా తండ్రి దీవెనలుగా మారటానికి సహాయం దయచేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానం నా తండ్రి ప్రభా ఆ బిడ్డల కుటుంబాలనైనా నూతన కార్యాలు జరగాలి, అద్భుత కార్యాలు జరగాలయ్యా. వాళ్ళ హృదయాలనైనా తృప్తిపరిచి సంతోషపరిచి వాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ రాజా ప్రతి ఒక్క హృదయాన్ని సంతోషపెట్టండి. ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా నా తండ్రి నీ బాధల్లోనైనా శ్రోధల్లోనైనా విరిగి నలిగిన హృదయాలతోనైనా నా తండ్రి దీన మనసు కలిగి నీ వైపు చూస్తున్నారో రాజా, వాళ్ళందరినైనా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఏ సమస్య అయినప్పటికీనైనా నీకు అసాధ్యం కాదు కదా. మనుషులకి మాకైతే అసాధ్యమే, కానీ తండ్రి ప్రభా నీకు అసాధ్యం అంటూ ఏది లేదయ్యా. మేము నమ్ముకున్న దేవుడు దేన్నైనా సాధ్యం చేయగల గొప్ప తండ్రి యేసయ్య మాత్రమే చేయగలుగుతాడని నమ్మకం విశ్వాసంతోనైనా నా తండ్రి నిన్ను నమ్మిన ఆశ్రయించుకున్న ప్రతి ఒక్క బిడ్డనైనా వాళ్ళ హృదయాల్లోనైనా బయటికి పెదవులు విప్పి చెప్పలేకపోయినానైనా వాళ్ళ హృదయాల్లో యేసయ్య అన్న మాకు సహాయం చేస్తే బాగున్ను అని చెప్పనని ఎదురు చూస్తూ విశ్వాసంతో ఏ బిడ్డ అయితే విరిగి నలిగిన హృదయాలతో జీవిస్తున్నారో ప్రభా, నిన్ను ఆశ్రయించిన వారు కానీ ఆశ్రయించలేని వారి ఏ ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి, నా పెదవులు స్థిరమైన నీ బొరగా వాడబడండి అయ్యా. ఈ ప్రార్థన అంతట్లో నీ కృపతోడుగా ఉంచినైనా ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదం మేలులు పొందుకోవాలయ్యా. నీ నామని హెచ్చింపజేయాలయ్యా, నీ నామని ఘనపరచాలి ప్రభా. ఎట్టి వారైనప్పటికీనైనా వాళ్ళని క్షమించే తండ్రి నీవు తప్ప ఎవరు లేరయ్యా. నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని క్షమాపణ నా తండ్రి మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. ప్రతి ఒక్కళ్ళని క్షమించే తండ్రి మీరు ఎట్టి వారమైనప్పటికీనైనా మేము ఎంత పాపులమైనప్పటికీనైనా ఎంత అజ్ఞానంలో మేము జీవించినప్పటికీ మమ్మల్ని క్షమించబడినైనా మంచి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించే దేవుడు నీవుండగానైనా మాకు బాధ లేదయ్యా. తెలిసి తెలియకనైనా ప్రభా మమ్మల్ని బాధపడి నా తండ్రి తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించుకొని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటామయ్యా. నా తండ్రి మా పొరపాట్లు క్షమించబడినైనా నా తండ్రి మమ్మల్ని తలగానే నియమిస్తాను, నా తోగ్గా నియమించినవయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు లేదంటున్నావయ్యా. పెండ కుప్పల మీద నుంచి లేకపోతే తండ్రి మీరుండగా మేము బాధపడాల్సిన అవసరం లేదయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన ప్రతి ఒక్క గృహంలో నీ ఆశీర్వాదం మేలులు పొందుకొని ఒక బిడ్డ ద్వారా వేల కుటుంబాలుగా సాక్ష్యాలుగా రావాలయ్యా. అటు కృపను దయచేయమని నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను దేనికి పనికిరాను అనుకున్న ప్రతి ఒక్క పాత్ర ఈ రోజునైనా హెచ్చింపు చేయబోతున్నందుకే స్తోత్రం నాయన. తలగానే నియమిట్టబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క గృహంలో సంతోషం తప్పనైనా బాధకు స్నానం లేకుండానైనా నా తండ్రి పరిశుద్ధులుగా మార్చబడుతున్నందుకే స్తోత్రం నాయన. దినదినం నా తండ్రి ప్రభా నూతన వస్త్రములుగా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి దినదినంగా నాయన నూతన జీవితంలోకి నడవాలకనైనా మురికి జీవితంలో మురికి పాపంలో ఏ బిడ్డ కురుకుపోకూడదనైనా అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ఏ బిడ్డ హృదయాలనైనా అపవాది దొంగిలిచ్చుందనైనా నా తండ్రి ప్రభ నిన్ను పిలవనీయకుండా నిన్ను అడగనీయకుండానైనా నీకు వ్యతిరేకంగా చెడు పనులు చేపిస్తూ చెడు నడవటంలోనైనా నా తండ్రి ప్రభ ఏ నడవడిక నా తండ్రి ఎవరి పాదాలు అయితే నా తండ్రి ప్రభ అపవాది పట్టుకొని బంధిస్తూ నా తండ్రి ప్రభ దాని వైపు తిప్పుకొని ఉందా ప్రభ ఆ బిడ్డలందరిలోనైనా ప్రతి ఒక్క శైతాన్ని కాల్చివేమనేస్తున్నామని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ యజ్ఞాన్ని ఆత్మతో అభిషేకించబడి రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది బంధకాల్లో ఉన్నారో, సైతాన్ సోదరులు బంధకాల్లో ఉన్నారో ప్రభ, చేతబడి దోషంలే కానీ గృహ దోషంలే కానీ నా తండ్రి ప్రభ ఈ పితృదోషమే కానీ గ్రహాల దోషంలే కానీ నేను అపవిత్రాత్మలే కానీ నా తండ్రి ప్రభ చీకటి శక్తులే కానీ నాయన నా తను ఏదైనప్పటికీ నా తను నీకు అసాధ్యమే అంటూ ఏదీ లేదయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించి ప్రతి ఒక్క బిడ్డ పైన నీ అజ్ఞాన ఆత్మతో అభిషేకించబడి ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క పాపదోషములు కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తను మా పాపదోషముల కోసం నాయన తొలగించడం కోసం నాయన మానవ జన్మెత్తవయ్యా.
వదకు తేబడిన గొర్రెపిల్ల మాదిరిగా నా తండ్రి ప్రభా కలవరి సిలువ పైన కార్చిన రక్తం ధరనైనా మాకు స్వస్థత, ఏ బిడ్డ అయితే స్వస్థత లేని జీవితంలో జీవిస్తున్నారనైనా ఆ బిడ్డలందరికీ స్వస్థత దయచేయండి. మీ వాక్యం వింటూ ఉండగానేనైనా ఆ బిడ్డలకు మంచి స్వస్థత కలగాలి. ఆ కుటుంబంలో జవాబు రావాలి. నీ మాటలు వింటూ ఉండగానేనైనా ఆ బిడ్డలకు జవాబు రావాలయ్యా. నా తండ్రి ఈ దినం నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా వాళ్ళ జీవితాలనైనా నూతన జీవితంగా మారాలయ్యా. ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ఆ సమస్యలు తొలగించి వాళ్ళ కుటుంబంలో అసమాధానం అనుకున్న దాన్ని కూడా సమాధాన పరిచి నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అది ఏదైనప్పటికీ నీకు మాత్రమే సాధ్యమైన సహాయం దయచేయండి. యేసయ్య ఘనమైన నామంలో నాయన ఈ ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచని ప్రార్థించి పడుకుంటున్నాం మా తండ్రి. ఆమెనయ్యా. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు యెషయా 25వ అధ్యాయం 8వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అని చెప్తున్నాడు. మరి అన్నడు మన చెంత సైతాను మన జోలికి రానికుండా ఏ భయం అయితే మనల్ని కలవర పెడుతూ ఏ భయం అయితే బాధ పెడుతూ ఉందో వాటి అన్నిటినీ ఆయన మింగివేయును అని చెప్తున్నాడు. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. మరి ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మరి ప్రియబిడ్డలారా, మరి ఎవరైతే యెహోవాను ఆశ్రయించున్నారో బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మనుషుల వైపు చూస్తూ ఒకళ్ళ బయటకు వస్తే దేవుడిని ఆశ్రయిస్తే మమ్మల్ని ఎవరో పట్టించుకోరని చెప్పని భయపడుతున్నారేమో. కానీ దేవుడి రాత్రి సమయం ఎంతమంది అయినప్పటికీ ఎవరైనప్పటికీ మనుషుల వైపు మీరు చూడొద్దు. మీ హృదయంలోనైనా సరే మీరు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మీ హృదయంలో అయినప్పటికీ దేవుడిని ఆహ్వానించండి. దేవుడి రాత్రి సమయంలో ప్రతి ఒక్కళ్ళ మొహం మీద ఉన్న బాష్ప బిందువులన్నీ తుడిచివేస్తున్నాడంట. బాష్ప బిందువులు అంటే మన కష్టం ఏదైతే ఉందో మన కుటుంబంలో ఏ సమస్యల కోసం మనం బాధపడుతున్నామో ఆ సమస్యలన్నీ రాత్రి వేళ నేను తుడిచివేస్తున్నాను. ఇంకా మీకు మీ ముఖం మీద అలాంటి బాష్ప బిందువులు అనేది ఉండదు. ఇక సంతోషం తప్ప మీ నిందలను తీసివేస్తున్నాడంట. ఏ నిందలు వచ్చాయో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భూమి మీద నిందలు అనేది మనకి రానియకుండా చేస్తానని చెప్తున్నాడు. ఏ సమస్యలో ఉన్నప్పటికీ యేసయ్యా నేను నన్ను పిలుచుకున్న ప్రతి ఒక్కళ్ళని నేను వాళ్ళకి ఆశ్రయ దుర్గమునై మీ వెంట ఉంటాను, మీకు ఎల్లప్పుడూ సదాకాలం నేను మీకు నా కృప తోడుగా ఉంటుందని చెప్పనని రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. నాతో మీతో అందరితోటి మాట్లాడుతున్నాడు. మీ ముఖం మీద ఉన్న బాష్ప బిందువులన్నీ తుడిచివేస్తాను. ఇక భూమి మీద మీకు ఎలాంటి నిందలు రానివ్వను. ఎక్కడైతే మీరు తలదించారో అక్కడే తలెత్తుకునే వారుగా నేను ఈ దినము మొదలు పెడుతున్నాను. మీ కార్యాలన్నిటిలో నేను సఫలపరుస్తాను. మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటిలో మీకు సహాయం చేస్తాను. మీకు నూతనమైన పిలుపులు అందుతాయి అని చెప్తున్నాడు. నూతనమైన మార్గాలు తెరుస్తున్నాడంట దేవుడు. మనకు ముందరగా ఉండి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గం ఈరోజు తెరుస్తాను అని చెప్పానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎలాగంటే మనం తెలియక చేసే ప్రతి ఒక్క పొరపాటులో దేవుని చెంత ప్రభా నన్ను క్షమించయ్యా, ఇంకొక దినం నేను ఈ పొరపాటు చేయనని చెప్పాను. ప్రతి దినం మనం అడగాలి. మనం ఎందుకంటే మనుషులం కదా, పాపం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాము, ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. కానీ తెలిసి మళ్ళీ అదే తప్పు చేస్తే దేవుడికి కోపం. కానీ దాన్ని సరిదిద్దుకుంటూ మనం ముందుకి వేసే ప్రతి ఒక్క అడుగుని దేవుడు చాలా ఇష్టపడతాడు. ఎంత ఇష్టమంటే మన చిన్న పిల్లలప్పుడు మన పురిట్లో బిడ్డలు తప్పటి అడుగులు వేసేటప్పుడు దోగేటప్పుడు పడతా లెగుస్తూ ఉన్నప్పుడు ఒక అడుగు పక్కకు పడినప్పుడు మళ్ళీ లేచి ఆ బిడ్డ పైకి లేచి నిలబడటానికి ప్రయత్నం చేస్తాడు కదా. అదే పరిస్థితిలో మనం చేసిన తప్పు ఇక మళ్ళీ మనం ఆ తప్పు చేయకోకుండా ప్రభా ఈ తప్పు నేను చేయను ప్రభా, నీ వైపే చూస్తానయ్యా, నేను మంచి మార్గాన్ని నడుస్తానయ్యా అని చెప్పనని మనలో ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో దేవుడికి బహు ఇష్టం అంట. ఎంత ఇష్టం అంటే ఇక ఎన్నటికీ మనకి
ఏది మనకి మరణం కూడా మనల్ని ముట్టదంట. మరణాన్ని కూడా దేవుడు మింగివేస్తానని చెప్తున్నాడు. మన ముఖం మీద బాష్ప బిందువులన్నీ కొట్టివేసి మనకు వచ్చిన భూమి మీద మనకి ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు అయితే వచ్చాయో మనం చెయ్యని తప్పులకు చేశామని, మనం ఏమి చెయ్యకపోయినప్పటికీ లేని నిందలని మన నెత్తి మీదకి వేశారో, ఎక్కడైతే మనం తలదించామో, ఎక్కడైతే మనం అవమాన పాలయ్యామో అక్కడే దేవుడు మళ్ళీ తలగా నియమిస్తానని చెప్తున్నాడు. తోగ్గా నియమించను, కొసకి నిలబెట్టను, మిమ్మల్ని ముందుగానే నిలబెడతాను. ఉన్నతమైన స్థానంలో ఎంతమంది హెచ్చైన స్థానంలో ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువగా మిమ్మల్ని, నన్ను ఆశ్రయించిన వారికి వాళ్ళకంటే ఎక్కువగా మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పని ఈ రాత్రివేళ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖం మీద ఇంకా బాష్ప బిందువులు అనేది ఉండవంట. మరి కష్టకాలం అనేది ఇంకా మన ముఖం మీదకి దేవుడు తీసుకురానని చెప్తున్నాడు. మరి దేవుడు అంత గొప్ప సంతోషాన్ని మనకి రాత్రివేళ సమయంలో దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దేవాది దేవుడికి వేలాది వందనం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూనే ఉండాలి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి ప్రతి క్షణం మనము స్తుతులు చెల్లించుకోవాలి. ప్రతి క్షణం మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు, తండ్రి నీకు స్తోత్రం అయ్యా, ఈరోజు ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. మరి చదువుకోవడానికి వెళ్ళిన బిడ్డలకి ప్రభా, ఈరోజు చదువులో మాకు మంచి జ్ఞానాన్ని మాకు కూడా తెలియపరిచావయ్యా, నీకు స్తోత్రం. ఎవరు ఏ పని మీద అయితే బయటికి వెళ్తారో బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు స్తోత్రం చెల్లించుకోవాలి. రాత్రివేళ సమయం తెల్లారిన తర్వాత ప్రభా, రాత్రివేళ సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావయ్యా, నీకు స్తోత్రం అని చెప్తూనే ఉండాలి. ప్రతి దానికి స్తోత్రం ఆయనకి. హల్లెలూయా. ఆయన నామను గణపరుచుకుంటూనే ఉండాలి. ఆయన నామను గణపరిచే కొద్ది మనకి ఆశీర్వాదం, మేలు, మనకి ఒక కార్యం జరిగిందంటే ప్రభా, ఈరోజు మా కుటుంబంలో మంచి కార్యం చేసావు ప్రభా, నీ కృప లేనిదే మేమైతే ఏది చేయలేమయ్యా. ఈరోజు తృప్తికరంగా నా తండ్రి ప్రభా, ఉదయకాలం సమయం నుంచి మా ఇంట్లో తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు, కానీ మాకు మంచి భోజనం తినడానికి మాకు సహాయం చేసావు ప్రభా, నీకు స్తోత్రం అని చెప్పనని మనం ప్రతిదినం మనం అనుకుంటాం. కానీ మంచినీళ్ళు కూడా లేవు ఈరోజు, ఈ పూట ఎట్లాగా మనకు గడిచేదని మనం అనుకుంటాం. కానీ యేసయ్యని పిలిచిన మరుక్షణమే ఏ తల్లి కడుపు పస్తు ఉంచడు అనమాట. ఏ బిడ్డకి పట్టకి పస్తు ఉంచడు. మన రాజు భోజనాలే దేవుడు మనకి ఇస్తాడనమాట. మనం ఏమీ లేదనుకున్నప్పటికీ మన ఇరుగు పొరుగు వారి సంతోషంగా రాజువారి భోజనంగా తెచ్చి బిడ్డను తిను అని చెప్పని తీసుకొచ్చి దేవుడు వాళ్ళ ద్వారా ప్రేరేపించేస్తాడు. ఎవరి ద్వారా తెచ్చిస్తాడో తెలియదు. ఆఖరికి కాకుల చేత కూడా మనకి పరలోకం నుంచి మనకి మన్నానిచ్చి పంపిస్తాడు దేవుడు. మనం ఆశ్రయించిన దేవుడు బహు గొప్ప దేవుడు. కాబట్టి ఆయన నామాన్ని ఎప్పుడు పరిశుద్ధపరుస్తూనే ఉండాలి. ఆయన నామాన్ని ఎప్పుడు హెచ్చింపజేస్తూనే ఉండాలి. ఆయన నామాన్ని గణపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే మనము ఆయన నామాన్ని గణపరిచే కొద్ది మనకి ఎల్లప్పుడూ సదాకాలమైన కృప తోడుగా ఉంటుందన్నమాట. మరి రాత్రివేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకు నీ ముఖం మీద బాష్ప బిందువులు అనేది నేను ఇంక ఉంచును, మరణం అనేది నీ ముందర నిలవదు, మరణం నిన్ను మింగివేయకుందే, మరణాన్నే నేను మింగివేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. మరణం నీ దగ్గరికి రాదంట. ఏ మరణం అయితే ఏ మరణం అవుతుందని చెప్పని భయపడుతున్నారో అట్టి వారందరికి దేవుడు నేను మింగివేస్తున్నాను, నన్ను ఆశ్రయించిన వారు ఎవరిని నేను చేయబడవను, మీరు మరిచినా నేను మరవను అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి రాత్రివేళ సమయంలో ప్రియబిడ్డలారా, మరి ఎవరు ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఎవరు భయపడుతున్నారో వారందరితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రివేళ సమయంలో దేవుడు. నేను భూమి మీద ఉన్న వాళ్ళ నిందలన్నీ నేను తొలగిస్తున్నాను, ఎన్ని నిందలైతే పడి ఉన్నారో అన్ని నిందలు నేను తీసివేస్తున్నాను అని చెప్పని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు ఈ దినం. మరి యెహోవా చెప్పాడంటే మనకి ఇంకా దానికి తిరుగు లేదనమాట. మరి ఆ సమస్యలు ఏమిటో మరి మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనం పడుతున్న ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క మనిషికి ఎంత సంతోషంగా బయటికి కనపడ్డప్పటికీ మన హృదయాల్లో ఎవరికి చెప్పుకోలేని బాష్ప బిందువులు ఎన్నో ఉంటాయి. కానీ ఆ బాష్ప బిందువులన్నీ ఈ దినము నేను తీసివేస్తున్నాను అని చెప్తున్నాడు. మరణాన్ని మన జోలికి రానివ్వడంటే ఇంకా మరణాన్ని ఆయన మింగివేస్తున్నానని చెప్పినప్పుడు ఇంకా మనకు భయం ఎందుకు? మనకు భయం అవసరం లేదు. మనల్ని ఇంకా ఆయనకి ఆశ్రయించిన ఏ బిడ్డకి కూడా ఏ చెడు ముట్టదనమాట. తగిన సమయం అనేది ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆయన చిత్తం ఎప్పుడో అప్పుడు నెరవేరుస్తాడు తప్ప మధ్యలో ఎక్కడ దేనికి మనకి
మనల్ని ముట్టేదానికే అధికారం ఈడనమాట. ఆయన చిత్తం అయితేనే మనల్ని ఏదైనా ముడుతుంది, కానీ ఆయన చిత్తం లేనిది ఏది ముట్టదు. కాబట్టి దేవుని చిత్తం అడగాలి. ప్రభా నీ చిత్తం ఏంటయ్యా నా పట్ల, నీ ప్రణాళిక ఏమిటయ్యా, సహాయం దయచేయి ప్రభా అని చెప్పనని దేవుని ప్రతి క్షణం మనము అడుగుతూనే ఉండాలి. నీ చిత్తమే మా పట్ల సిద్ధించను కాకయ్యా, మేము ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మాకు తెలియటం లేదు ప్రభా, ఖాళీగా కూర్చున్నామయ్యా, ఏదో ఒకటి సంపాదన పని చేసుకోవాలి కదా, మా చేతి పని ఏదో ఒకటి చూపిండి ప్రభా, మాకు జ్ఞానాన్ని దయచేయండి అయ్యా, మా తలంపులు ఏమీ అర్థం కావటం లేదయ్యా, నీ తలంపులు మాకు దయచేయండి ప్రభా, నీ జ్ఞానాన్ని నీ జ్ఞాపశక్తిని మాకు దయచేయండి అయ్యా, వివేచన కలిగిన మనసును మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పనని ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం మనకు కావాలో, నలుగురిలో ఉన్నప్పుడు నలుగురితో మనం మాట్లాడాలంటే జ్ఞానం కలిగి ఎట్టి జ్ఞానం కావాలో, ఎక్కడ మనం ఎలా ఉన్నప్పుడు ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభా బయటికి వెళ్ళినప్పుడు నాయనా నీ జ్ఞానం మాకు దయచేయండి, అక్కడ ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా, రాత్రి పగులు నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభా, నీ సన్నిధి మాకు తోడు ఉంచండి అయ్యా, మా బిడ్డలకి మాకు అని చెప్పనని ప్రతి క్షణం అడుగుతూనే ఉండాలి. ప్రివెడ్లారా దేవుణ్ణి అలా అడిగితేనే మనకి జవాబు వస్తుంది. లేఖనంలో ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు దేవుడు. లేఖనంలో చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేరుతూనే ఉంటుంది. కానీ నెరవేరలేదంటే అది మనలో లోపమైనా ఉండాలి, లేకపోతే దేవుని చిత్తం ఇంకా వేరేదైనా అయి ఉండాలి. ఏదన్నా మనము తెలియక పొరపాట్లు చేస్తున్నప్పుడు ఈ బిడ్డ మనం ఈ ఆశీర్వాదాలు ఇప్పుడే ఇస్తే ఈ బిడ్డ ఇప్పటికే ఇలువ తెలియదు అని చెప్పారని నిదానంగా ఇద్దాము అని చెప్పారని ఆలోచన అయినా ఉండాలి. అందుకని దేవుని చిత్తం అడగాలి. ప్రభా నీ చిత్తం ఏంటయ్యా నన్ను అడిగినప్పుడు బిడ్డ నీ చిత్తము నా పట్ల నీ చిత్తము నీది చూపిస్తాడు, దారి చూపిస్తాడు అనమాట, జ్ఞానాన్ని ఇస్తాడు, దానికి కావాల్సిన మార్గాలన్నీ దేవుడు దేవదూతల ద్వారా మనకు మార్గాలు తెరవబడతాడు అనమాట. ముందు నడిపిస్తాడు దేవదూతలు మనకు ముందర, బిడ్డ నువ్వు వీటిని నడువు, ఈ పనిలో నడువు, ఈ విధంగా ఎల్లు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నీకు నీ కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతమంది ఉన్నారు, పలానా చోట నువ్వు పని చేసుకో, పలానా చోట ఇలాగ ఉండాలి అని చెప్పనని మనకు ముందరగా దేవదూతలను పంపిస్తాడనమాట. మరి అట్టి వారందరూ అడగండి ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మన మొక్కలో బాష్ప బిందువులు అనేది వండేకుండా చేస్తాను అని చెప్తున్నాడు. మనకు వచ్చిన నిందలు తొలగిస్తాను అంటున్నాడు. మనల్ని మధ్యలో మన ఆయుష్ తీరకుండా ఏ ఒక్క క్షణం కూడా మరణం అనేది మనల్ని ముట్టదని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియబిడ్డలారా ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలని చెప్పను మన హృదయంలో, అది నా కోసమే మాట్లాడిందని చెప్పను మనం అనుకున్న క్షణం, అది ఏదైనప్పటికీ జాబుల విషయమే కానీ, కుటుంబంలో విడిపోయిన కుటుంబాలే కానీ, నిందలు వచ్చిన వారే కానీ, అవమానాలు పొందిన వారే కానీ, ఆస్తులు పోగొట్టుకున్న వారే కానీ, ఏ విషయంలో ఎక్కడ ఏ విధంగా నష్టపోయినప్పటికీ నష్టంలో నుంచి లాభాలుగా మార్చేవాడు యెహోవా మాత్రమే. కాబట్టి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువనదు, వాళ్ళు ధన్యులే కానీ ఇంకెవరు కాదు, దరిద్రులు కాదు. ఐశ్వర్యవంతుడు మనకు తోడుండగా మనకి జీవితంలో ఏది ఇంకా చింత ఉండదన్నమాట. మన చింత అంతా ఆయన మీద మోపాలన్నమాట. ప్రభు ప్రతిదినం మాట్లాడుతున్నారు, బిడ్డలారా మీ చింతన మీద మోపేసేయండి, ప్రశాంతంగా మీరు కళ్ళు మూసుకొని పొనుకోండి, యెహోవా నా దేవుడు, యెహోవా నా నివాస స్థలం అని చెప్పని మీరు అనుకుంటే, నా ఆశ్రయదుర్గం మీరేనయ్యా యేసయ్యా అని చెప్పని మీరు అనుకుంటే నేను పట్టుకుంటాను కదా, మీకు ఎందుకు ఆ చింత, మీ భారం మీరు మొయ్యాలంటే ఎంత కాడికి మోస్తారు, ఆ కాడిని మీరు మొయ్యలేరు కదా అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియబిడ్డలారా మరి ప్రతి ఒక్కళ్ళు మంచి జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగండి. ప్రభా నీ జ్ఞానం మాకు కావాలి అన్నప్పుడు దినదినంగా నూతనంగా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అని చెప్పని అడిగే కొంది మనకి ఆయన మార్గాలన్నీ మనకి తెలియపరుస్తాడు. అలా అడగాలి, అలా అడిగితేనే దానికి జవాబు వస్తుంది. కానీ మనం ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉండగా మనకి జవాబు అనేది ఎట్లాగంటే అపవాది మనం చేసే ప్రతి ఒక్క ప్రయత్నాలన్నీ విఫలం చేయడానికి పన్నాగాలు పొందుతూ ఉంటుంది. ఎటో ఒక విధంగా ఎవరో ఒకళ్ళ పట్ల మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోనికుండా ఏదో ఒక సమస్యలు భయంకరమైన సమస్యలుగా తీసుకొస్తుంది అనమాట. వాటన్నిటిలో మనం ముందుకు వెళ్ళాలంటే దేవుడి జ్ఞానం కావాలి. దేవుడి జ్ఞానం ఉంటేనే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి సఫలం అనమాట. ప్రార్థన మనం వింటమే కాదు, మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే కార్యాలు జరుగుతాయి. మనలో విశ్వాసం ఉండాలి, విని వదిలేసేవారుగా కాకుండా విశ్వాసం ఉండాలి. ప్రార్థన వాక్యం వింటే సరిపోదు, వాక్యాన్ని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నాకు చేస్తాడు, ఖచ్చితంగా నాకు చేస్తాడు, ఎవరైనా పర్వాలేదు, ఎవరి నోటు గుండా వచ్చినా దేవుని వాగ్దానం నెరవేరుతుందనమాట. వాక్యమే దేవుడే వాక్యం కాబట్టి దేవుడు నెరవేరుస్తాడు. కాకపోతే ముందు కొద్ది సమయం అనేది ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఎమ్మటే జవాబు వస్తుంది, లేటుగా వస్తుంది. కాబట్టి
ఏది ఏ సమయాన దేవుడి చిత్తమో ఆ సమయాన్ని మనకు అందిస్తాడు. దాని సమయాన్ని బట్టి ఇస్తాడు. ముందే ఇచ్చిన మనకి వాటి విలువ తెలియదని, ఏ విధంగా ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ క్షణాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. మరి వాటన్నిటిలో మనకు ఒక జ్ఞానం కావాలి కాబట్టి దేవుడిని అడగాలి ప్రతి క్షణం. ప్రభా, నీతి జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. నీతి జ్ఞానం మాకు లేని మేమేం చేయలేం రాజా. ముందుకు కొనసాగింపాలంటే పరలోకపు నీతి రాజ్యాన్ని ఎదుగడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా అని చెప్పనని ప్రతి క్షణం అడగాలి. ప్రైవేట్లారా అట్లా అడిగితేనే మనకు జవాబు వస్తుంది, లేకపోతే రాదు. దేవుణ్ణి వెతకడానికి మనము ముందుకు కొనసాగింపజేసి మొదలు పెట్టామంటే, మనము శత్రువులను కూడా ప్రేమించడం మనం మొదలుపెట్టామంటే దేవుడు ఇక మన కార్యాలను చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, పరలోక ప్రార్థన మనం చేసేటప్పుడు శత్రువులను మీరు ప్రేమించిన ఎడల మీ రుణములను నేను తీరుస్తాను అని చెప్తున్నాడు. మనము శత్రువులను ప్రేమిస్తేనే కదా మనకు దేవుడు మన రుణములు తీర్చి మన సమస్యలు ఏమున్నా కానీ మన సమస్యలు తీరుస్తాడంట. మనల్ని ఆయన ప్రేమిస్తాడంట. మన శత్రువులని మనం ప్రేమించిన ఎడల దేవుడు మనల్ని ప్రేమించడంట, మనల్ని ప్రేమగా చూడ్డంట. మనలో ఉన్న శత్రువుతో మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు ఆ క్షణం మాత్రమే దేవుడు మనం ఏం చేసినా, మనం ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడనమాట. దేవుణ్ణి ఎరిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలో తెలియని వారైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడి చిత్తం ఏంటో అని అడగండి దేవుణ్ణి. మరి కళ్ళు మూసుకోండి. రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మన హృదయాల్లో నిలుపుకోవాలి. యేసయ్య మనకు చేస్తాడు అని చెప్పని నమ్మితే, విశ్వాసంతో మీరుంటే మీకు ఏ సమస్య అయినప్పటికీ ప్రతి ఒక్క దాంట్లో జవాబు వస్తుంది. విశ్వాసమే విజయం అనమాట. ఎక్కడో పడలే, మన ఇంట్లో ఉండే మనము దేవుణ్ణి ఆహ్వానించుకుంటే చాలు. మన ఇంట్లోనే మన హృదయం అనే ఒక గృహంలో దేవుణ్ణి ఆహ్వానించుకున్నప్పుడు మన హృదయమే ఒక గృహంగా చేసుకోవాలి, ఒక ఆవరణంగా మార్చుకోవాలి. ఆవరణంగా మార్చుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో వాటన్నిటిని నెరవేరుస్తాడు. ఏదైతే చెప్తున్నాడో అవి లేఖనంలో ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరుస్తాడనమాట. మరి రాత్రి సమయంలో మన దేహాన్ని ఆయన ఆవరణంగా చేసుకొని మన గుండెల్లో ఆయన్ని పదిలంగా పూర్ణ మనసుతో ఆయన్ని ఆహ్వానించుకున్నప్పుడు, గుండెల్లో గుడి కట్టుకున్నప్పుడు ఆయన్ని పూర్తిగా మనకి జవాబు అనేది ప్రతి క్షణం ఆయన ఒక దర్శనాన్ని కలుగజేస్తాడు, స్వరాన్ని వినిపిస్తాడు. ప్రభా, నీ మాటలు మేము వినాలనుకుంటున్నామయ్యా. ఎంతకాలం మాతో మాట్లాడకుండా ఉంటావు ప్రభా, నీ చిత్తం ఏంటో నెరవేర్చండి అయ్యా. మా పట్ల మేము ఏమి చేయలేకపోతున్నాం ప్రభా, మీ చిత్తం మీరు మాట్లాడండి, మీ స్వరం వినిపించిందే, మేమేం చేయలేకపోతున్నామని చెప్పి నన్ను అడిగినప్పుడు జవాబిస్తాడు. మీరు అడగకుండా ప్రార్థన చేస్తూనే ఉంటే ఎట్లాగొస్తుంది? ప్రైవేట్లారా, విశ్వాసం అన్నిటికంటే విశ్వాసం ముందు, తర్వాత నీతి రాజ్యాన్ని ఎతకడానికి కావాల్సిన జ్ఞానాన్ని అడగండి. ఆ రెండు ముఖ్యం. తర్వాత ఏదైనా కానీ ఆ రెండు ఎతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడనమాట. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో నేను ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా పాదపీఠం మీద ఈ కుటుంబాలన్నిటినైనా మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రం నైనా. లోకమంతా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదలించండి అయ్యా. తెలిసి తెలియని బిడ్డలనైనా ఎంతోమందినైనా ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ప్రభు ఎంతో మంచివాడయ్యా. నువ్వే చెప్తున్నావు కదా, ఈ భూమి మీద ప్రతి ఒక్క బిడ్డ మంచివాళ్ళు అని చెప్తున్నావు కదా. మంచివారి కోసమే కదా నేను ఆనాడు నాయన కలవర సిలువలో రక్తదాన్ని కాల్చావయ్యా. మరి నా తండ్రి ప్రభా, ఈ దినం నా తండ్రి ప్రభా, నా తండ్రి మీరు కాల్చిన రక్తాన్ని నాయన విలువ కలగాలంటే ప్రతి ఒక్క బిడ్డ స్వస్థత పొందుకోవాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పాపం నుంచి విడుదల కావాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క పాప దోషము తొలగించండి అయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ఎంతోనైనా నీ నామను గణపరచాలనుకుంటున్నాం ప్రభా, నీ నామను హెచ్చింపజేయాలనుకుంటున్నాం ప్రభా. మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో నీ నామానికి మహిమ కలగాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరు కాల్చిన ప్రతి ఒక్క రక్త బిందువునైనా ప్రతి ఒక్క గృహాల్లోనైనా నా తండ్రి పరిశుద్ధులుగా మార్చి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ గృహంలో అయితేనైనా ఎండిపోయిన 3 బార్లుగా జీవిస్తున్నారా ప్రభా. నా తండ్రి ఎండిపోయిన 3నైనా చిగురింపజేసి ఫలవృక్షాలుగా మానులుగా తయారు చేసి ఫలవృక్షాలుగా నైనా నా తండ్రి తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా మారా జీవితాన్ని మధురమైన మారా జీవితంగా మార్చినట్టునైనా నా తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడవయ్యా. నా తండ్రి ప్రభా, మీ ముఖం మీద బాష్ప బిందువులు అనేది ఇంకొండనీయకుండా
చేస్తానని చెప్తున్నావయ్యా. ఏ మరణం మిమ్మల్ని మింగనీయకుండా కాపాడతానని చెప్తున్నావయ్యా. భూమి మీద ఏ నిందలు మీకు రానియకుండా వచ్చిన నిందలు తొలగిస్తానని మాట్లాడుతున్నావయ్యా. తండ్రి ప్రభా లేఖనంలోనైనా ఇచ్చిన వాగ్దానం బట్టి నెరవేర్చి నీ నామని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి మాకైతేనైనా ఎవరు లేరయ్యా, ఎవరైనా ఉన్నప్పటికీనైనా నా తండ్రి మీరే మాకు అందరికంటే ముఖ్యంగా మీరు కావాలయ్యా. మీ తర్వాతనయ్యా ఎవరైనప్పటికీనైనా మిమ్మల్ని నమ్మిన తర్వాత మేము వాళ్ళని తండ్రి ప్రభా మీరు తప్ప మాకు వేరే జీవితం అంటే ఏది లేదయ్యా. మనుషుల వైపు మేము చూడటం లేదయ్యా, నీ వైపు చూస్తున్నామయ్యా. మా పాపదోషంలో ఏమున్నప్పటికీ తొలగించి నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా కుటుంబాలన్నిటి పట్ల నైనా నీ నామను గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ నైనా నీ అగ్ని కాంచెని వేసి దేవదతలు కావులుగా పెట్టండి అయ్యా. ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణాల చుట్టూ కాపుదల, ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణాల చుట్టూ కాపుదల, నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణాల చుట్టూ కాపుదలయ్యా. సముద్ర జాలర్లు నా తండ్రి ప్రభా, నా తండ్రి జాలర్లు వెళ్ళినప్పుడైనా సమృద్ధిగా వాళ్ళకి చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. సమృద్ధిగా సంతోషంగా నేను ఆనందం గంతులు వేసుకుంటూ వచ్చే భాగ్యం దయచేయండి అయ్యా. అట్టి కృపను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి మరి రాత్రి సమయంలోనైనా నా తండ్రి ఎంతోమంది బిడ్డలైనా ఇంకా గృహానికి చేరని బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారిని కూడా నైనా క్షేమకరంగానైనా ప్రతి ఒక్క బిడ్డను బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహానికి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా దొంగల భయం, చెడు ప్రేరేపణలు ఎవరిని ముట్టుకుండా కాపాడండి. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ఏ పాములు, ఏ తేళ్ళు, ఏ విష పురుగులు, ఏ విష జంతువులనైనా ఎవరిని ముట్టకుండా కాపాడండి అయ్యా. చిన్న బిడ్డలు నా తండ్రి ప్రభా షూస్ కానీ, నా తండ్రి ప్రభా చెప్పులు కన్నైనా, నా తండ్రి వస్తువుల్లో కన్నా తండ్రి ఎక్కడ ఏ పాములు, ఏ తేళ్ళు నైనా, నా తండ్రి ప్రభా ఏ విష పురుగులు నా తండ్రి ఎక్కకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క దాంట్లోనైనా వాడుకుని ప్రతి ఒక్క వస్తువులనైనా నీ వెలుగుతో నింపబడండి అయ్యా. నా తండ్రి నీ వెలుగు లేనిదనైనా నా తండ్రి ఎక్కడ ఏముంటాయో తెలియదు ప్రభా. నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉంచి సహాయం దయచండి. రాత్రి పొగులనైనా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. వాహనాలు నడుపుతారు ప్రతి ఒక్క బిడ్డనైనా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా మరి జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాల్లో వారిని వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బిజినెస్ నడుపుతున్న వారందరినైనా దీవించండి అయ్యా. మన తండ్రి వ్యవసాయదారులు వేస్తున్న ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. సహాయం దయచండి అయ్యా. నా తండ్రి ప్రభ ఎన్ని రకాల పంటలు వేస్తున్నారనైనా ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదల ఉంచి వాళ్ళకి కావాల్సిన వాటి అన్నిటిని కృప తోడుగా ఉంచి సహాయం దయచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా నా తండ్రి ఏ విష పురుగులు, ఏ విష జంతువులు ఎవరిని ముట్టకుండా కాపాడండి. వాహనాలు నడుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డలకు సహాయం దయచేయండి. రాకపోకపోయడం అంతట్లోనైనా ఆ బిడ్డ బయటికి వెళ్ళిన బిడ్డ గృహాలకు చేరేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. తండ్రి నామని హెచ్చింపు చేసుకోండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానాన్ని దయచేయండి అయ్యా. గర్భంలో పెరుగుతున్న శిశువులు ఎంతమంది ఉన్నారు నాయన, నా తన శిశువులు అందరికీ నైనా మంచి ఆరోగ్యం నైనా పెరగడానికి సహాయం దయచేయండి అయ్యా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి ఆరోగ్యమైన బిడ్డలుగా నన్ను భూమి మీదకి రావడానికి క్షేమకరంగా నా తండ్రి ప్రభాని కృప తోడుగా ఉంచి బిడ్డలు తిరిగి గృహాలకు వచ్చేంతవరకు నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తల్లిపాలకు బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ శ్రేష్టమైన తల్లిపాలు అందే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి నేను ఆమెను హెచ్చింపు చేసుకోండి అయ్యా. మన నా తండ్రి ప్రభా సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారు సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారు సహాయం దయచేయండి. ఎన్ని రకాల లోన్ విషయంలో ఎదురు చూస్తున్నారు వాళ్ళకి సహాయం దయచేయండి. ప్రభా స్తోత్రం నాయన. నా తండ్రి ఇంకా ఎంతమంది చేతి పనుల కోసం నాయన కొత్త నూతనంగా పనులు రాలేదయ్యో ఏం చేయాలని బాధపడుతున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా నా తండ్రి మీరు కరుణిస్తేనే తప్పనైనా మనుషులు మేమేమి చేయలేమయ్యా. అపవాది నాయన ఏ బిడ్డ చేతి పనులనైనా, ఏ బిడ్డ ధనంనైనా దొంగిలించకుండానైనా వాళ్ళు సంపాదించే ప్రతి ఒక్క రూపాయినైనా శ్రేష్టంగానైనా సమృద్ధిగా వాళ్ళ కుటుంబంలో ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలను దీవించండి. వాళ్ళ కుటుంబాలు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం నా తండ్రి ప్రభ ఏక మనసు ఏక ఆత్మ కలిగినైనా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ నీ జ్ఞానాన్ని, నీ జ్ఞాపక శక్తిని, వివేచన కలిగిన మనసును దయచేయండి తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగు తప్ప ఇంక ఏ చెడు లేకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి వీల్ చైర్లో కానైనా మరణ పడకల మీదకి మరణాంచుల వరకు వెళ్ళిన బిడ్డలు ఎంతమంది ఉన్నారనైనా, లేగలేని బిడ్డలు నా తండ్రి ప్రభ ఎంతమంది ఉన్నప్పటికీనైనా గృహాల్లో ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభ వాళ్ళందరినీ గాయపడ హాసంతో ముట్టి నన్నెత్తమైన చరికాల వరకు సంపూర్ణమైన శ్వాసత పరిపూర్ణ సంతోషం ఇచ్చినైనా నీ సన్నిధిలో సాక్షులుగానైనా నా తండ్రి నింపుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. వికృత రూపకంతోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి భూమి మీద జన్మించున్నారో వాళ్ళకు కూడా నేను మంచిగా నా తండ్రి వాళ్ళ ఆహారాన్ని మార్చి నా తండ్రి ఎవరికైనా సాధ్యం కానీ నీకు అసాధ్యం అంటూ లేదయ్యా. వికృత రూపకాన్ని తీసివేసి మంచి రూపకాన్ని దయచేసి నేను ఆమెను హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా.
ప్రభా నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. తండ్రి ప్రభా యవనస్తులు ఎంతోమంది బిడ్డలైనా చదువుకొనైనా చదువు కోసం నా తండ్రి ప్రభా జాబులు రాకనైనా వ్యర్థంగా అయిపోతున్నారు ప్రభా, జీవితాలు పాడు చేసుకుంటున్నారయ్యా, భయంకరమైన జీవితంలోకి నడుస్తున్నారయ్యా. అటు కృపలో ఎవరు ఉండకూడదయ్యా. ప్రతి ఒక్క గృహంలో చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డ జాబ్ చేసుకోవాలయ్యా. నా తండ్రి ప్రభా యవనస్తులు ఎంతోమంది ఉన్నారయ్యా, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ప్రభా, జాబుల కోసం ఎదురు చూస్తున్నారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ చదువుకొని ఉందో నా తండ్రి ప్రభా చదువును బట్టి నేను వాళ్ళ జాబులు అందే వాగిని దయచేయండి. నా తండ్రి అధికారులకు దయ పుట్టించిన ప్రేరేపించబడిన ఆయన వాళ్ళ హృదయాలు మార్చినైనా, ఆ కఠినమైన హృదయాలు వెన్ననైనా మనసుకు మార్చినైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి సహాయం దయచేయండి అయ్యా. అనాథ శరణాలయాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. వాళ్ళకి సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళని ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నడు రోడ్ల మీద ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒక దారి అనేది చూపించి నేను వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. పోలీస్ ఆఫీసర్లు అందరూ నా తండ్రి ప్రభా, నా తండ్రి ఎంతో త్యాగం చేస్తున్నారు. ఎంతోమందికి అనాథలకు సహాయం చేస్తున్నాయినా నా తండ్రి ప్రభా. ఇళ్లలో భార్య బిడ్డలు వదిలిపెట్టుకున్నైనా ప్రజల కోసమే జీవిస్తున్నారయ్యా. వారందరూ వారి భార్య బిడ్డలకు చుట్టూ కాపుదల వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాల చుట్టూ కాపుదల ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి అయ్యా. మిలిటరీ ఆఫీసర్ వారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబాలను నా తండ్రి దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ కుటుంబాలకు నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రభా వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ నేను క్షేమకరంగా మళ్ళీ తిరిగి వచ్చే వరకు నేను ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలయ్యా. విలువైన ఆత్మలయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించిపోయినా నాయన నా తండ్రి వృధాగా అయిపోతుందయ్యా. నా తండ్రి మీరు కష్టపడ్డ కష్టమంతా నష్టం అయిపోతుందయ్యా. ఆత్మ నశించకూడదని చెప్తున్నారు కదా ప్రభా. నా తండ్రి ప్రభా అలాంటి యుద్ధాలు అనేది లేకుండా నైనా ప్రశాంతంగా ఉండే ఈ లోకంగా మార్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కులమతాలు అనేది లేకుండా మీ రాష్ట్రం మా రాష్ట్రం, మా దేశం మీ దేశం అని కాకుండానైనా ఈ లోకం అంతా ఒక తండ్రి బిడ్డలుగా దీవించండి అయ్యా. ఆశీర్వదించండి. ఏక మనసు ఏకాత్మ కలిగినైనా శత్రువులు అనేదే ఉండకుండానైనా మంచి ప్రేమను కలిగించమని నైనా నా తని నీ ప్రేమ ప్రతి ఒక్కళ్ళలో దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సైతాన్ శోధలతో ఎంతమంది సంఖ్యలతోటి నైనా బిగించి వేసి ఉన్నారు ప్రభా. ఆ సంఖ్యలన్నీ తెంచివేసి సైతాన్ శోధల నుంచి విడుదల కలిగించి ఆ బిడ్డలు కన్నవాళ్ళ దగ్గరికి సంతోషంగా వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారయ్యా. మా బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి. సైతాన్ నుంచి విడుదల ఎవరు కలిగజేసేవారని చెప్పని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులందరికీనైనా ఈ దినం నా తండ్రి ప్రభు నువ్వు చెప్తున్నావు కదా, ఎవరి ముఖం మీద బాష్ప బిందువులు అనేది ఇంకా ఉంచను, ప్రతి ఒక్కళ్ళు సంతోషపరుస్తాను అని చెప్తున్నావు కదా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ప్రభా నిద్రలేని పరిస్థితులు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అటు వారికి కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి మంచి నిద్ర కలగ చేసినైనా నా తండ్రి వాళ్ళ సమస్య ఏదైనప్పటికీనైనా నా తండ్రి సమస్యలు తీర్చే తండ్రి మీరయ్యా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ఘనత మహిమ ప్రభా నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు, చదువు అర్థం కావటం లేదని బాధపడుతున్నారు నైనా వాళ్ళకి నీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. చదివే ప్రతి ఒక్క ముక్కనైనా నా తండ్రి ప్రతి ఒక్క వాక్యం జ్ఞాపకం ఉండేటట్టునైనా నీ జ్ఞాపకం నా బిడ్డలకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీవు లేనిదేనైనా ఏ బిడ్డనైనా సహం నాన్న ఏది చేయలేరు ప్రభా. నీ జ్ఞానం కావాలి నా తండ్రి. వివేచనకర్తవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. నీ జ్ఞానాన్ని దయచేసి ఆ బిడ్డలకు సహాయం దయచేయండి. మంచి ఆలోచన, చక్కటి ఆలోచన దయచేసి ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలన్న నాటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నాయన. జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు జాబులు సహాయం దయచేయండి నాయన. నా తండ్రి జాబుల్లో నిలబడ్డ ప్రతి ఒక్క బిడ్డనైనా పర్మనెంట్ అవ్వలేదని ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళకు కూడా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారందరినీ దీవించండి. నూతనంగా శుభకార్యాలు జరిపించుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు మొదలుపెట్టిన ప్రతి ఒక్కరినైనా శుభకార్యాలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడ నూతన సంఘాలుగానైనా దైవ సేవకులనైనా నూతన సంఘాలుగానైనా మొదలుపెట్టున్నారు కట్టడానికి నా తండ్రి ప్రభు వాటి అన్నింటిలో వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దైవ సేవకులు చేస్తున్న సేవలోనైనా వాళ్ళకి మంచి బలాన్ని నైనా ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి వారికి వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వాళ్ళకి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతల అపవాది తీసుకురాకుండానైనా ఇంకా నూతన ఆత్మలుగా నైనా సంపాదించుకోవడానికి శక్తిని బలమును దయచేయండి అయ్యా. నా తండ్రి నామను మహిపరుచుకొని శాంతి సమాధానం దయచేసి నైనా నా తండ్రి ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సంఘం ఆత్మీయత మనసంతానైనా ఏక మనసు కలిగి జీవించాలయ్యా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ప్రవచనాలుగా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. నా తండ్రి సువార్తలు ప్రకటించే బిడ్డలుగా నైనా ఏ బిడ్డ పట్ల ఏది నీ చిత్తమో నెరవేర్చండి అయ్యా. వృధా కాకూడదయ్యా. ప్రతి ఒక్క ఆత్మనైనా ఎదుటి వారి కుటుంబాలు రక్షింపజేసే విధంగానైనా ప్రతి ఒక్కరిని నైనా నా తండ్రి నీ
ఆత్మతోటినైనా రగిలింపజేయండి అయ్యా. అగ్ని ఆత్మతో రగిలింపజేసిన నా తండ్రి వాళ్ళలో ఉద్యమం కలిగిన ప్రార్థన చేసే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి అపవాది శోధనలో పడిపోయిన ఆయన లోకమైన జీవితంలో కొంతమంది జీవిస్తున్నారయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళనైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఆ చేతైన జీవితాలు తొలగించి మధురమైన జీవితాన్ని వాళ్ళ దయచేసి ఎన్నో కుటుంబాలు రక్షింపబడాలయ్యా. అటు కృపను వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తుతయ్య స్తోత్రం నాయన. తండ్రి ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలకునైనా నా తండ్రి లేదన్న వారికి సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డలందరినీ మిండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. గృహాలు లేకనైనా నా తండ్రి ఎండకి వానకి చలికినైనా బాధపడుతూ ఎంతోమంది మరణిస్తున్నారయ్యా నడు రోడ్ల మీదనైనా. వాళ్ళందరికి కూడా మంచి గృహాలు కట్టించి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా అనాథలు అనేది ఇంకెక్కడ ఉండకూడదనైనా. లోకమంతా ప్రతి ఒక్కరినైనా నా తండ్రి ప్రభా ధనవంతులుగానే ఉండాలయ్యా. నీ బిడ్డలందరినైనా ధనవంతులుగా మాత్రమే ఉండాలయ్యా. తెలిసి తెలియని వారు తప్పు చేసిండేనైనా వాళ్ళందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నీ క్షమాపణ అడుగుతున్నామయ్యా. క్షమించమని వేడుకుంటున్నామయ్యా. లోకమంతా ప్రతి ఒక్క సంఘాలు పట్టజాలనంత ఎదిగానైనా ప్రతి ఒక్క గ్రామంనైనా ఏ ఒక్క బిడ్డ కూడా విడవబడకుండా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ సంఘంలో ఉండాలయ్యా. ప్రతి ఒక్కరు నీ ఆశీర్వాద మేలు పొందుకోవాలయ్యా. నీ కోపానికి నేను ఎవరు గురి కాకూడదునైనా. వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదు ప్రభు. నీ చల్లటి ప్రేమ చల్లటి కృప ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించబడి దీవించండి అయ్యా. నా తండ్రి ఎవరి జీవితాలను నాశనం చేసుకోకూడదు అయ్యా. భార్యాభర్తల అసమాధానాలు తీసివేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయినా. తల్లిదండ్రులు బిడ్డలకి తల్లిదండ్రులుగా నైనా ప్రేమించే మనసును దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసును దయచేయండి అయ్యా. ఎవరి హృదయాలను చీకటి శక్తులు నైనా నా తండ్రి బంధింపబడి ఉన్నాయి. వాళ్ళ హృదయాల్లో ఆ చీకటి శక్తులు కాల్చివేయమని ఇప్పుడు వేసినామలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రాన్ని తెరబడండి. అది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీనైనా నా తండ్రి ప్రభా దాని ప్రయత్నాలన్నీ విఫలం చేయమని వేసినామలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా స్తోత్రం నాయన. నీ పరిశుద్ధాత్మ వెలుగు తప్ప ఇంక ఏ అపవిత్ర ఆత్మ వెలుగు అనేది ఏ గృహంలో ఉండకూడదనైనా. నా తండ్రి బాధ పెట్టే ఏ అపవిత్రాత్మలు ఎవరిని ముట్టకుండా కాపాడండి. నీ పరిశుద్ధమైన వెలుగు ప్రతి ఒక్కళ్ళలోనైనా నా తండ్రి సంపూర్ణ స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకొని ఆనంద గంతులు వేసుకుంటూ నీ సన్నిధిలో సాక్ష్యాలకు రావాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్క బిడ్డ నుంచి 1000 కుటుంబాలుగా రావాలి ప్రభా. నా తండ్రి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి మేమైతే విశ్వాసంతోనైనా మేము ప్రార్థనలు ఏవైతే అడుగుతున్నామో అవన్నీ మేము పొందుకుంటున్నామని చెప్పని యేసునామములో నమ్ముచున్నామయ్యా. నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా తెలియక చేసిన పొరపాట్ల వల్ల క్షమించండి. నా తండ్రి ఏ కుటుంబంలో అయినా నీ వెలుగు లేనిదేనైనా దేనికి పనికిరారయ్యా. నా తండ్రి నీ ఉంటేనే ఏదైనా జరుగుతుందయ్యా. నీ హస్తం లేనిది ఏది పనికిరాదయ్యా. నా తండ్రి ఏ చిన్న పని కూడా నేను మేము చేసినది వ్యర్థమేనయ్యా. నా తండ్రి మీ కృపలో ఉండి చేస్తున్న ప్రతి ఒక్క పనినైనా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తూ దినదినంగానైనా సంతోషం ఆనందం తప్పనైనా నా తండ్రి ఇంక బాధలకు స్థానం ఉండదయ్యా. తండ్రి అటు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. అటు మనసును దయచేయండి అయ్యా. జుంటి దారాల కంటే మధురమైన యేసుని ప్రేమ రుచి చూపించండి అయ్యా. నా తండ్రి ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళకి తెలియకనైనా ఆ బిడ్డలను క్షమించమని వేడుకుంటున్నానయ్యా. నీ కోపాన్ని బిడ్డల మీదకు పానికుండా ప్రభా నీ ప్రేమను చూపించండి అయ్యా. నీ రుచి చూపించండి అయ్యా. నూతన మార్గం తెరబడండి అయ్యా. అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. నా తండ్రి ప్రభా హృదయం అనే మనోనేత్రం తెరవబడండి అయ్యా. నా తండ్రి ప్రభా మీరు తెరిస్తేనే అవుతుందయ్యా. మేము తెరవాలన్నా కాదయ్యా. మా వల్ల కాదునైనా. నా తండ్రి మేము బలహీనులమయ్యా. శరీరంతో జీవిస్తున్న వారమయ్యా. కానీ నా తండ్రి నీ ఆత్మధార మమ్మల్ని అందరినీ అభిషేకించబడి దీవించండి, ఆశీర్వదించండి. ఏ చెడు వైపు చూడకుండా లోకంలో ఉండాలి కానీ లోకమనే పాపం మమ్మల్ని అంటకుండా కాపాడండి నాయన. నా తండ్రి పసిబిడ్డల హృదయం కలిగి నీ ఒడిలో ఎప్పటికీ చిన్న బిడ్డలుగా నాయన జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మాకు మీరు తప్ప వేరే జీవితం లేదయ్యా. సహాయం దయచేయండి అయినా. నా తండ్రి నీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రాత్రి పగులు ప్రతి క్షణం నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లోనైనా చేస్తున్న పనిబాట్లన్నిట్లోనైనా సమృద్ధిగా అన్నిట్లో సంతోషంగా ఉండే భాగ్యాన్ని అట్టి కృప నీకు మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి ప్రభా స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలు ఏం చేయలేకపోతున్నామని చెప్పని బాధపడుతున్నారో, ఆర్థిక పరిస్థితిలో ఉన్నారో, ఏదైనా పెట్టుకోవాలన్నా చేతులు ఏమీ అందలేదని చెప్పని బాధపడుతున్నారో వాళ్ళకి నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎట్టి వారైనప్పటికీ నా తండ్రి నిన్ను ఆశ్రయించిన వారు ఏది కొద్దు ఉండదయ్యా. నా తండ్రి ఎంత పేదరికంలో ఉన్న కానీ నాయన నిన్ను ఆశ్రయించిన వారు ధనవంతులుగానే జీవిస్తారయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క హస్తములైనా నీ హస్తములుగా దీవించండి. వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి అయ్యా.
హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఎంతమంది బిడ్డలు హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి. వాళ్ళ అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి అయినా. ఆ బిడ్డలు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ప్రతి క్షణంనైనా ప్రతి ఒక్కళ్ళు బిడ్డలు ఎంతమంది ఉన్నప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ప్రతి ఒక్క చోట శాంతి సమాధానంగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ప్రభా నీ మా నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా నీవు లేని జీవితంలోనైనా ఏ ఒక్క ప్రాణి కూడా బతకలేదయ్యా. నీ కృప లేనిది ఏ ప్రాణి బతకలేదయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క గృహాల చుట్టూ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచెని వేయండి. దేవదత్తలకు కావలుగా పెట్టండి అయ్యా. ఎక్కడికి వెళ్ళినానైనా, బయటికి వెళ్ళా, ఇంట్లో ఉన్నా, పనుకున్నా, కూర్చున్నా, తిన్నా, తాగినా, నిద్రపోతున్నా కూడా నాన్న నీ కృప తోడుగా ఉంచండి, సన్ని తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి యేసుక్రీస్తు వారి అనను సహవాసం ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ ఆశీర్వాదం లేనిది ఎవరో బతకరయ్యా, జీవించలేరయ్యా. నా తండ్రి ప్రతి క్షణం నీ రెక్కల చాటును దాచి కాపాడండి. వేటగాని ఊరిలోంచి రక్షింపజేసిన తండ్రి నీవు. నా తండ్రి ఏ బిడ్డకి ఏ ఆపద రాబోతున్నా కూడా ఆపద కలగక ముందే నీవు వెళ్తావయ్యా. నీ స్వరాన్ని అక్కడ వినిపిస్తావయ్యా. నా తండ్రి తెలుసుకోలేని వారు ఎంతోమంది అభాగ్యులుగా జీవిస్తున్నారయ్యా. కానీ నా తండ్రి వాళ్ళకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయండి. మన కుటుంబంలోకి ఏదో ఆపద రాబోతుంది, అందుకని దేవుడే ముందు వచ్చున్నాడు. మా కుటుంబంలో ఆపద రాదు, మమ్మల్ని ఇంకా ముట్టదు, దేవుడు మాకు ముందు వచ్చేస్తున్నాడు, మా కుటుంబంలోకి ఏ చెడు రాదని చెప్పనే నమ్మకం, విశ్వాసం వాళ్ళకి కలిగేటట్టు సహాయం దయచేయండి. అటు జ్ఞానాన్ని వాళ్ళకి కలిగించండి అయ్యా. మీరు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క గృహంలోనైనా, వాళ్ళ కుటుంబాల్లోనైనా ఏ ఆపద వస్తుందన్నా కానీ నాయన ముందుగా నీ స్వరం వెళ్తుందయ్యా. ఎవరో ఒకరి ద్వారా నా తండ్రి ప్రభ నీ స్వరాన్ని నా గృహంలో వినిపిస్తావయ్యా. నా తండ్రి అటు జ్ఞానాన్ని వాళ్ళకి దయచేసి నాయన నీ మంచి మాటలతో దీవించబడి ఆశ్రదించబడాలయ్యా కుటుంబాలు. నా తండ్రి అభాగ్యులుగా నాయన నేను నెటివేయకూడదయ్యా. నా తండ్రి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేసి నీ కృప ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. తెలిసి చేసిన ప్రతి ఒక్క పొరపాట్లను క్షమించమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నాం తండ్రి. మీరు తప్పనైనా మమ్మల్ని క్షమించేవారు ఎవరూ లేరయ్యా, మమ్మల్ని రక్షింపజేసేవాడు ఎవరూ లేరయ్యా. మీరు తప్పనైనా సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం నైనా తండ్రి ప్రభా. నా తండ్రి రేపు ఎగ్జామ్లనైనా ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి నాకు తెలియదయ్యా. ఎక్కడెక్కడ ఈ లోకం అంతానైనా ఎక్కడెక్కడ ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి, వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి. నా తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్న వారికి నైనా జంటగా తోడుని సహాయం దయచేయండి. ఏ బిడ్డకినైనా కడుకున్న భోజనం అందటం లేదో, నా తండ్రి తాగటానికి, తినడానికి, ఉండడానికి లేకుండా ఉన్నారో వాళ్ళందరికి కూడా నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి నీ చల్లటి నీ హస్తంనైనా నా తండ్రి వాళ్ళకి నీడగా నిలబెట్టి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క అనాథలకు తండ్రి నీవేనయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కరు మేమందరం అనాథలమేనయ్యా. భూమి మీద ఉన్న మేమందరం అనాథలమేనయ్యా, పేదవాళ్ళమేనయ్యా. నా తండ్రి మమ్మల్ని ఎంచుకున్న దేవుడు ధనవంతుడు కాబట్టి మేము పేదవారమైనప్పటికీ మమ్మల్ని ధనవంతులుగా మార్చే తండ్రి నీవున్నావయ్యా. నా తండ్రి తెలియక చేస్తున్న పొరపాట్లను బట్టి క్షమించమని వేడుకుంటున్నామయ్యా. ఇంకెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండానైనా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా ఏ బిడ్డని ఎలాంటి ఏ చెడు ముట్టకుండా కాపాడండి. అలాగే రేపు ఉదయకాల సమయంలోనైనా ఎవరైతే నైనా నిద్ర లేసినైనా వాళ్ళ పాదాలు ముందుగా పెడతారు, వాళ్ళ పాదాల కంటే ముందుగానైనా నా తండ్రి నీ పాదం అక్కడ పెట్టినైనా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసిన అతని మార్గాలు తెరవబడండి. ముందర కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక నీవుగా నైనా మాకు అందరికి నా తండ్రి నడిపించండి అయ్యా. మా కుడి చేపట్టుకొని నడిపించండి ప్రభా. నా తండ్రి మా చుట్టూనైనా మేము వెళ్ళినంత దూరం మా పాదాలకి ఎక్కడ ఏ దోషం అంటకుండా కాపాడండి. ఏ దోషంలో దారిలో ఉన్నప్పటికైనా మాకు మంచి జ్ఞానాన్ని దయచేసి పక్క దొరకడానికి సహాయం దయచేయండి. మా మార్గం అంతానైనా సరళం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా పని బాటలన్నింటిలోనైనా మేము వెళ్ళే ప్రతి ఒక్క దాంట్లో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. రేపు అదే కాల సమయంలో ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ వెళ్ళే ప్రతి ఒక్క చోట సమాధానకరంగా సంతోషంగా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఆనందకరంగా ఉండే భాగ్యం దయచేయమని నా తండ్రి వస్తున్న ప్రతి క్షణం నాయన నీ కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాంచెను వేయండి. నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల, ఆకాశంలో కానీ భూమి మీద కానీ నా తండ్రి సముద్రాలపైన నేలపైన నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ ప్రతి ఒక్క దాని చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ హస్తములతో ముట్టి స్వస్థపరచండి. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క వైద్య హస్తంలో నీ హస్తములుగా మార్చండి అయ్యా. ఎక్కడ ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు నాయన. వాళ్ళ వైద్యుడి తర్వాత పరమ వైద్యుడు మీరయ్యా. నా తండ్రి ప్రభా దేవుడి తర్వాత దేవుడు అంతటి వారు వైద్యం చేసేవారు అంటున్నావయ్యా. మరి నా తండ్రి ప్రభా అట్టి వైద్యునైనా ఎవరో నా తండ్రి నష్టపాలు కాకుండా ప్రతి ఒక్క వైద్యంలో సఫలపరిచి నా మన హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా.
నా తండ్రి ప్రభా మీరుగా తోడుని సహాయం దయచేయండి. అది అసాధ్యం అన్నది కూడా సాధ్యం చేసి నా తండ్రి నీ నామను గణపరిచేవారుగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా సహాయం దయచేయండి. నేను ఆమెను హెచ్చింపజేసుకొని తల్లి గర్భంలో పడిన బిడ్డ కానించి ముదిమి వచ్చిన బిడ్డల వరకునైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఏ బిడ్డలు ఏ విధంగానైనా ఏ క్రియలు వెంటాడుతూ బలహీనపరుస్తూ కుటుంబాలను నష్టపాలు చేస్తుందనైనా నా తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానం తీసుకొస్తుందో ఆయన వాటన్నిట్లోనైనా బిడ్డలకు శత్రువులుగా ఎంతమందిని చుట్టూనైనా నిలబెట్టుకొని ఉండారో ప్రభా, వాటన్నిటిని తొలగించి నీ నామను హెచ్చింపజేసుకొని ఆ గృహంలో ఫలవృక్షాలుగానైనా మీ వెలుగుతో నింపబడి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో అమనయ్య. నా తండ్రి సాక్ష్యాలుగానైనా ఆ బిడ్డల హృదయం పట్టజాలకుండానైనా నా తండ్రి ప్రతి ఒక్క సంఘంలో నా తండ్రి ప్రభా వాక్యం చెప్పటానికి కూడా సమయం లేనంతగా సాక్ష్యాలుగానైనా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్క గృహంలో జరిగించి ఈ నామను హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కొండ ప్రాంతాల్లోనైనా అనాథలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికైనా నా తండ్రి వాళ్ళకి ఏమేమి కావాలనైనా ప్రేరేపించబడి ఎవరికి ఏం కావాలనైనా నీ కృప తోడుగొంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభుత్వం ద్వారా నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని సఫలపరిచి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో కూడా వాళ్ళకి శత్రువులు అనేది ఎక్కడ లేకుండానైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మరి ఇంకా ఎక్కడ ప్రభుత్వం ద్వారా ఎంతమంది బిడ్డలకైనా ఇంకా అందలేదో, సహాయం అందటం లేదనైనా ప్రతి ఒక్క గృహాన్ని దర్శించి ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ గృహంలో ఏ కరువులుగానైనా కాటకాలుగా ఉన్నాయో ప్రభా, ఏ కరువులు ఉన్నప్పటికీనైనా ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క కుటుంబానికినైనా ప్రభుత్వం ద్వారా మంచిగా అందటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రేరేపించబడండి అయ్యా ప్రభా. ఎంతోమంది బిడ్డలు జాబులకైనా డబ్బులు కట్టినైనా నా తండ్రి మేము తెచ్చుకోలేకపోతున్నాం, తల్లిదండ్రులు జాబు మాకు ఇవ్వటం లేదు, అధికారులు మమ్మల్ని డబ్బులు కట్టమని బాధపడుతున్నారని చెప్పని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. నా తండ్రి వాళ్ళ మనసును మార్చండి అయ్యా. నా తండ్రి ప్రభా డబ్బులు కట్టి చేరే పరిస్థితిలో లేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. నా తండ్రి వాళ్ళకు మార్చండి, వాళ్ళ హృదయాలు మార్చి ప్రేరేపించబడి వాళ్ళంతటికి వాళ్ళేనైనా నా తండ్రి మేము జాబులు ఇస్తాము అని చెప్పనని వాళ్ళకి పోన్లెళ్ళే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎవరి జీవితాలు వ్యర్థం కాకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఏ చదువు సంబంధించి చదువుకున్నారు వాళ్ళందరికీనైనా జాబులు వచ్చే భాగ్యం దయచేయమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని మీ బంగారు పాదములు పట్టుకొని అడుగుతున్నానయ్యా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కళ్ళనైనా సంతోషంగా ఉండాలి ప్రభా. నా తండ్రి గొడవలో సమస్యలు అనేది లేకుండానైనా ప్రతి ఒక్క చోట శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క ఆత్మ నైనా నీ కృపలో భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం. నైనా ఏమి తిన్నా ఏమి తాగినా బలమును శక్తినిచ్చి ఒక దయచేయండి. ఏ విష పదార్థాలు కడుపులో పోకుండా కాపాడండి. నా తండ్రి ప్రభా తినే ఆహారమైనప్పటికీ మొక్కల గుండా పిలిచే శ్వాస అయినప్పటికీనైనా నా తండ్రి స్వచ్ఛమైన నీ శ్వాసగానైనా మొక్కలకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఏ విష శ్వాస ఏ ముక్కల్లోకి వెళ్ళకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నాన్న స్వచ్ఛమైన శ్వాస వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ బలహీనంగా ఉందో, ఏ బిడ్డ కడుపులో ఏ బాధలతోటి భయంతో బాధపడుతుందో ప్రతి ఒక్క గర్భంలో నన్నెత్తి మించి అరకాల వరకునైనా ప్రతి ఒక్క అవయవాల్లోనైనా నీ గాయపడ హాసంతో ముట్టి నూతన అవయవాలుగా మార్చి రిపోర్టులనైనా ఏమైనా భయంకరమైన రిపోర్ట్లు వచ్చి ఉంటే నేను వాటన్నిటిలో నేను నార్మల్ రిపోర్ట్లు వచ్చేటట్టు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి కోర్టు విషయంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీనైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏదో నాకు తెలియదునైనా కానీ తండ్రి ప్రభా నా తండ్రి నీతి మీదనైనా నా తండ్రి న్యాయం అనేది ఓడిపోకూడదు నాయన. న్యాయం తీర్పు అనేది నాయన తీర్చి దేవుడు నీవేనయ్యా. సహాయం దయచేయండి. ఎవరైతే అన్యాయంగానైనా నా తండ్రి కోర్టు విషయాల్లోనైనా బలహీన పడిపోతున్నారు వాళ్ళందరూ సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వాళ్ళందరినీ దీవించండి. ఈ ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి ఎంతమంది ఛానల్ నడుపుతున్నారు వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని బిజినెస్లు నైనా పని బాటలు చేస్తున్నారో, చిన్న వ్యాపారాలు చేస్తున్నారు నైనా వాళ్ళందరినీ కూడా నన్ను చేతి పనులు చేసుకునే వారికి కానీ నేను మిషన్ కుట్టే వారికి కానీ నా స్వస్థత లేని వారి ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో కూడా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారు దీవించండి. శుభకార్యాలు ఎంతమంది మొదలు పెడుతున్నారో వాటిలో కూడా నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి శాంతి సమాధానం ఏక మనసు ఏకాత్మ కలిగిన నీ జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయమని మళ్ళీ నీ పాదాలు పట్టుకుని గోజారుతున్నామయ్యా. ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా హృదయం నిండా సంతోషంతోనైనా నా తండ్రి సాక్ష్యాలు ఎత్తి పట్టుకోవాలయ్యా. ఈ స్వరం ద్వారా దేవుడు మాకు మేలు చేశాడని నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా.
దీవించి ఆస్వాదించి ఈ రాత్రి సంబంధించి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వినయంతో అడిగి వేడుకొని ఉన్నాం మా పరలోక మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.